కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా మొన్న సభలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయనకు మేనమా సాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు మావని మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష 10 ఏళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళు ఇష్టం వచ్చి 1,00,000 కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు, వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు కళలు సాకారం చేసినారు. ఏం సాకారం చేయలే, తాగుబోతుల తెలంగాణ చేసి రూపాయల షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7,00,000 కోట్లు అప్పులమయం చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.